బాగున్నారా? అయ్యి బాబా బాగున్నాడు బాబా. మీ పుణ్యమాట నాకు పింఛన్ వచ్చింది అప్పుడు వస్తావా, మళ్ళీ మాకు ఏమి రాలేదండి ఈ ప్రభుత్వాలు. మళ్ళీ ఏం పర్లేదు, మనం వస్తాం. పింఛన్ కూడా 4000 పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తాం ఏమా. ఓకే అమ్మా, జాగ్రత్త. ఊరంతా కలెక్షన్ ఇచ్చారు, మాకు పోయారు. అవును, మీ వేడింగ్ పాలెం మీద కక్ష కట్టినట్టు కక్ష కట్టారు ఈ వైఎస్ఆర్సీపీ. అందుకని ఇప్పుడు అంటే ఈ 5 సంవత్సరాలు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. మీరు చూసేవారు కదా, గోతులు రోడ్లు బస్సులు ఇలా తిరగబడితే వెళ్ళడం అన్నీ అమ్మా. అందుకని రేపు ఏంటంటే, రేపు వచ్చేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే నాకు వేడింగ్ పాలెం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని ఏవైతే మీకు ఉన్నాయో అన్ని వడ్డీతో సహా చేసి పెడతాం అమ్మా. ఓకేనమ్మా, దేశభాష మాది బాధ్యత. ఇదిగో కులాయి ఉందండి. మరి ఏ పైన మన ప్రభుత్వం వచ్చిండే మెంబర్ ఏం చేయలేడు. ఎందుకు చేయలేడు అంటున్నానంటే, మీ పంచాయతీకి పెర్ హెడ్ 100 రూపాయలు లెక్కన. అంటే ఇప్పుడు సపోజ్ మీ పంచాయతీకి 5000 జనాభా అనుకోండి, 5000 × 400 అనమాట, 20 లక్షల రూపాయలు. సంవత్సరానికి 2 సార్లు 20,000 40 లక్షల రూపాయలు నేరుగా మీ పంచాయతీకి వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. వినమ్మ ఒకసారి, కేంద్రం నుంచి డైరెక్ట్గా. ఎందుకంటే గతంలో ఉండేది కాదు, అది కేంద్రం నుంచి మనకి వివిధ స్కీమ్స్కి వస్తే వేస్ట్ అయిపోతున్నాయని డైరెక్ట్గా పంచాయతీకి వచ్చేస్తున్నాయి. మున్సిపాలిటీ కానీ ఎంత మనిషికి 400, ఎంత జనాభా ఉంటే అంతమంది. 5000 జనాభా అంటే 5 × 4 = 20 లక్షలు, 2 సార్లు 2 × 20 = 40 లక్షలు మీ పంచాయతీకి వస్తాయి. మీ పంచాయతీకి ఆ 40 లక్షలు వస్తే మీరు రోడ్లు, డ్రైన్లు, వాటరు, ఫిల్టర్ బెడ్లు, శాండ్ బాగు చేసుకుంటారని కేంద్ర ప్రభుత్వం పెట్టిందమ్మా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేంద్రం నుంచి మీ పంచాయతీలకు పడిన మరుక్షణాన్నే ఈయన తన అకౌంట్లోకి మార్చేసుకుంటున్నాడు. అందుకనే సర్పంచులు చెప్పలట్టుకుని ప్రదర్శన చేశారు, సర్పంచులు చెత్తబండి లాక్కుని నిరసన వ్యక్తం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంచాయతీలు నిర్వీర్యం చేసేసాడు, ₹10 కూడా వాళ్ళ దగ్గర లేదు. అందుకే మేము పోరాడేది, ఎందుకంటే మళ్ళీ పంచాయతీలను కూడా బాగు చేయాలంటే రేపు తెలుగుదేశం జనసేన రావాలి. అప్పుడు మీ డబ్బులు మీ దగ్గర ఉంచుతాం. పంచాయతీ వాళ్ళు కూడా మీకు ₹10 పని చేయాలంటే ఉండాలి కదా ఆఫీసులో. ఈ జగన్ లాగేసుకుంటే ఏం చేస్తారు బాబు, రోజు పోరాటం. అదే అందుకనే మీకు అర్థమేలా చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఆ సర్పంచ్ ఎవరు లేదు, తప్పలేదు, అడగాలి. మా ఆడపడుచు, మీరు మా ఆడపడుచు, మీకెందుకు 24లో నేను పని చేయించి పెట్టాను. ఓకేనా? 24 అంటే ఈ సంవత్సరం అలాగే అర్థం లేక చెప్పలేంటే మీరు ఒకసారి ఏంటంటే, మీరు ఎందుకు అందరూ మాట్లాడతారు? మీరందరూ ఆశీర్వదించాలి మరి గట్టిగా. మీరు ఇంకా మీకు తిరగలేదండి అసలు అండి. మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరే మెజార్టీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. రోడ్డు వాటర్ ఆటలేదు, ఇది చేసి పెడతాం ఊరికి 90%. ఓకే, చేద్దాం మీరు చేసి పెట్టారండి. పాలకొల్లు నెంబర్ 1 చేశారండి. ఓకే, చేద్దాం.